కొనిస్తావు లేదా? నువ్వు కొనియకపోతే నేను అన్నం తినా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆంటీ వాళ్ళ ఇంట్లో సైలెంట్ గా రానాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏంటి మమ్మీ చబ్బి అట్లా ఏడుతాండు? ఏమైందే స్వాతి, ఎందుకు ఏడుస్తుండు? ఏ ఊక నువ్వు? ఏం లేదే తేజ, ఏదో ఫోన్లో చూసిండు ఆర్డర్ పెట్టమని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు అంతే. పా. అయ్యో నాని, అట్లా ఏడుస్తారా చిన్నపిల్ల లెక్క? దా కూర్చో. చెప్పినా ఏరో ఒకరా కూర్చో. అయ్యో నేను చాయ్ పెట్టింది మర్చిపోయినా. దా. అయ్యో మెల్లగానే పరిగెత్తకు. ఏంద్రా చిన్నపిల్లలాగా ఎడతాను, ఏమనిపించలేదా? అరే ఆగురా, మంచమే కదా, నేను చెప్పేదేంటి ఫస్ట్. నువ్వు మీ మమ్మీని ఏం అడిగినావో నాకు తెలియదు, కానీ అది నీకు ఖచ్చితంగా యూజ్ అయ్యేది కాదని నాకు అర్థమైంది. అది నీకు యూజ్ అయ్యేది అయితే నువ్వు ఇంతగానో ఏడతా అంటే మీ మమ్మీ చూసుకుంటుంటుందారా? ఎప్పుడో కొనిచ్చేది. అమ్మ నాన్నని ఇట్లా ఏడ్చి బాధ పెడతావారా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి లేవు, వాళ్ళని అర్థం చేసుకోవారా? సారీ అక్క. ఏడకు నా బంగారం కదా. నైసిగా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని పిల్లలు ఎంతమంది ఉన్నా వేస్ట్ రా. నీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరున్నా చాలు. నా బంగారం కదా.